గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏంటి అంటే యాక్చువల్గా మారం గారు హీ కాల్డ్ మీ లైక్ ఇక్కడ ద్వారకా ఓపెనింగ్ ఉంది రావాలి అన్నప్పుడే అనుకున్నా లైక్ వెళ్తాము, కానీ 30 minutes టైం ఇచ్చారు, ఏం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన ధ్యాన ప్రయాణంలో జరుగుతున్నది, ఈ భూమి మీద జరుగుతున్న విషయాలే వి నీడ్ టు కొరిలేట్. ఏంటి ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు, మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన డైలీ లైఫ్, మనం డైలీ ఎలా బతుకుతున్నాము, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రూప్, ఎస్పెషలీ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏం జరుగుతున్నాయి అన్నప్పుడు అని ఆలోచిస్తూ పడుకోగానే పొద్దున్నే ఐ గాట్ ఓకే వన్ నైస్ బుక్. అది ఏంటి అంటే దాజీ గారివి అన్నీ చదివా, లైక్ హార్ట్ఫుల్నెస్ వే ఆర్ లాస్ట్ ఇయర్ ఐ రెడ్ స్పిరిచువల్ అనాటమీ అనే బుక్ రాశారు. ఆ స్పిరిచువల్ అనాటమీ బుక్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఎథరిక్ బాడీ అనే థియోసాఫికల్ సొసైటీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటామో, దాజీ గారు రాసిన స్పిరిచువల్ అనాటమీ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ హ్యూమన్ ఎథరిక్ బాడీ. ప్రాణమయ కోశం ఎలా చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ప్రాణమయ కోశంని ఎలా మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకొని ప్యూరిఫై చేసుకుంటే మన ప్రాణశక్తి ఎలా వస్తుంది, దట్ ఈస్ కాన్సెప్ట్. దాని తర్వాత ఈ గాట్ ఎ న్యూ బుక్ కాల్డ్, ఇదే నా చేతిలో ఉన్నది ఇంగ్లీష్ వర్షను, పవర్ ఆఫ్ పారాడాక్స్. దీన్ని తెలుగులో కూడా తీసుకొచ్చారు. ఓకే, దీనికి తెలుగులో కూడా టైటిల్ ది పవర్ ఆఫ్ పారాడాక్స్, వైరుధ్యాల నుండి నేర్చుకునే అంతర్దృష్టులు పాఠాలు. ఇది క్యాప్షన్. ఓకే, సో ఈ వర్డ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్, పారాడాక్స్. ఎందుకంటే మేము 1995లో మొట్టమొదటిసారిగా ఈ పదంని విన్నా. ఏంటి ఆ పదము అంటే విరుద్ధం. భగవద్గీతలో చూసుకున్నా, రామాయణంలో చూసుకున్నా, ఎస్పెషల్లీ స్టార్టింగ్లో ఓషో బుక్కులు చదివిన ఒక పేజీలో ఇది కరెక్ట్ అంటాడు, ఒక పారాగ్రాఫ్ దాటంగానే అది రాంగ్ అంటాడు. ఎందుకంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఒక మాస్టర్ అన్నది అలవాటు చేసిన స్టేజ్లలో ఏ బుక్ తీసుకున్నా ఈ ఆధ్యాత్మిక బోధనల్లో ఒక మాస్టర్ చెప్పిన దానికి ఎక్కడో ఒక దగ్గర ఇంకొక మాస్టర్ విరుద్ధంగా చెప్పింటాడు. ఓకే, ఈ పదంతో వి జర్నీడ్ ఫర్ లాంగ్ టైం. ఏంటి ఈ విరుద్ధ భావాలు, ఏంటి విరుద్ధ టీచింగ్స్, ఏంటి అక్కడ కాంటెక్స్ట్ ఏంది, ఏ కాంటెక్స్ట్లో శ్రీరాముడు చెట్టు పక్కన నుంచి ఒక ఆయనకు బాణంతో చంపేస్తాడు, అది రైచియస్నెస్ అంటాడు. ఏంటి లైక్ దట్ ఈస్ నాట్ రామ, బట్ హీ డిడ్ ఇట్. అవునా కాదా? వాలి. సో ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిగా ఫౌండేషన్ ఏంటి అంటే, మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మొట్టమొదటి లక్షణం ఏం కావాలంటే మీ మనసు ఫస్ట్ స్టేబుల్గా ఉండాలి. ఓకే, అది ఎక్కడ కనపడట్లే. 95% ఆఫ్ ద ధ్యానం నేర్చుకోవాలనే వాళ్ళకు మొట్టమొదటిగా స్టేబుల్ మైండ్ వచ్చిందనుకోండి, మీరు ఏ గురువుని ఫాలో కావాలి, ఏ గురువు దగ్గర ఏం నేర్చుకోవాలని వచ్చారు, ఆ గురువు మీకు ఏం నేర్పిస్తున్నాడు, మీరు ఎంత నేర్చుకున్నారు అన్నది ఆ ఫ్లో చార్టు అదంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మనసులో స్టెబిలిటీ లేకుండా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొన్నట్టు ఒక ఆధ్యాత్మిక వాస్తవాలను తెలుసుకోవాలి అన్నట్టు తయారయ్యారు అందరు మనుషులు.
సూపర్ మార్కెట్కి వెళ్ళి అది హెరిటేజ్ సూపర్ మార్కెటా రత్నదీప్ సూపర్ మార్కెటా అవసరం లేదు. మీకు సూపర్ మార్కెట్ పోయి అది కొని ఇది కొని ఇది కొని కొని మీ బుర్రలో ఏం పెట్టుకుంటున్నారు అంటే అన్స్టేబుల్గా చేసుకుంటున్నారు. అన్స్టేబుల్గా ఎందుకు చేసుకుంటున్నారు అంటే మీకు ద ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ ఆధ్యాత్మికత ఆర్ ధ్యానము, మనలో ఉన్న విరుద్ధ భావాలను మనం జయించామా లేదా అన్న బయట టీచింగ్ చెప్పట్లేదు, మీరు అసలు దాని మీద పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. మనలో ఉన్న విరుద్ధ భావాలు తగ్గాయి అనుకోండి, మనకు బయట ఎవడేం చెప్పినా ఏది విరుద్ధంగా అనిపించదు. ఫస్ట్ ఎవడన్నా ఏదైనా చెప్తున్నప్పుడు మనకు విరుద్ధంగా అనిపిస్తుందంటే ఏంటి, మనం చేస్తున్న ధ్యానము, మనం చేస్తున్న స్వాధ్యాయంతో ఇంకా మనకు ఆ విరుద్ధ భావాల మీద స్పష్టత రాలేదు అన్నది ఫస్ట్ గ్రహించాలి. అది ధ్యాసశాస్త్రం అంటే. ఫస్ట్ మొట్టమొదటిగా ధ్యానంలో రాగానే అందరూ పగటిపూటలాగా అబ్బా సార్ కూర్చోగానే ఏముంది సార్, బాడీ ఎగిరింది సార్, అదేదో బయటికి అస్టల్ బాడీ ఊడింది సార్, బాడింది సార్ అంటారు. గుడ్ గుడ్ అని చప్పట్లు కొడతాం. పరిస్థితుల ప్రభావము, వాళ్ళ కార్మ ప్రభావం వల్ల అప్రాక్సిమేట్లీ 1-2 years తర్వాత అదే మనిషిని తట్టి ఏంటి సంగతులు అంటే, ఏంది సార్ కూర్చుంటే అసలు దీని మీద ధ్యాస కుదరట్లేదు, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి సార్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది సార్ అంటాడు. సంవత్సరం కింద ఏం మాట్లాడింటాడంటే, నా జన్మ ధన్యమైపోయింది సార్ ఇక్కడ కాలు పెట్టినందుకు అన్న వ్యక్తిని విరుద్ధ మాటలు వింటే ఓహో ఏంటి ఈ చైతన్యంలో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నట్టు మనం శాస్త్రీయంగా చూస్తుంటాం. అర్థమవుతుందా? మాట్లాడేవానికి ఓహో నేను ఈ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడాలి అన్న ఆ సంకల్పం ఉందా లేదా అంటే మాత్రం ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఉంటుంది. నేను దేనికోసం వచ్చాను ఇక్కడికి, ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకుంటాడు వాడు, ఇవన్నీ వస్తే ధ్యానం చేస్తే అని. ఫస్ట్లో చాక్లెట్ ఇచ్చినట్టు ఒక 3-4 అవుతాయి, మిగతావి కావు. ఓకే, అప్పుడు మీకు ఏదైతే ధ్యానం నుంచి విరుద్ధంగా అనిపిస్తున్నది ధ్యానం వల్ల కలుగుతున్నదా, మీ అవగాహన శక్తి పెరగనందుకు కలుగుతున్నదా, లేకపోతే బోధనలను అర్థం చేసుకోనందుకు మీకు ఈ విరుద్ధ భావనలు కలుగుతున్నాయా? చెప్పండి. ఎందుకు ఈ ఎక్కువ మాటలు చెప్పండి. విశ్వంని జయించాను, విశ్వంలో రోజంతా తిరుగుతుంటాను. నువ్వు పగలు రాత్రే కన్సిస్టెంట్గా లేవు, స్టేబుల్గా. ఈ ప్రకృతిలో రాత్రి పగలు అందరికీ ఉందా, నాకు ఒక్కరికి ఉందా? చూడండి, ఎప్పుడైతే ఒక 10 years అందరు పొద్దున పూట ధ్యానం చేయండి, పొద్దున పూట ధ్యానం చేయండి అనుకో, ఆపోజిట్ వాడు వస్తాడు, పొద్దున పూట కాదు రాత్రిపూట ధ్యానం చేయండి అంటాడు. మీకు ధ్యానం మీద మక్కువ కాదు, 8 గంటలకు చేస్తే ఎక్కువ వస్తుందా, రాత్రి 8 గంటలకు చేస్తే ఎక్కువ వస్తుందా, లైక్ ఆ విరుద్ధ భావాలు లోపట ఉన్నాయి. ఎవడు వాని విరుద్ధ భావాలకి అట్రాక్ట్ అవుతాడో వాడు ఆ టెక్నిక్ అట్రాక్ట్ అవుతాడు. మీరు మళ్ళీ ధ్యానంలో లొసుగులు ఉన్నాయని ఎట్లా అనుకుంటున్నారు? మీ లోపట ఉన్న పారాడాక్స్, మీ లోపట ఉన్న విరుద్ధ భావాలను మీరు జయించలేదన్నది ఫస్ట్ మీరు గ్రహించాలి. ధ్యాని ఫర్ ఎగ్జాంపుల్, మాకు పత్రిక 1995లో ఒక కాన్సెప్ట్ చెప్పేవారు. మొత్తం బుద్ధిజం బుక్కులు చదివితే అది ఒక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎవరికన్నా. ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ధ్యానం చేసేటప్పుడు, మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. అంటే కొండలు కొండల్లాగా కనబడతాయి, ప్రవహించే నీరులాగా ఉంటుంది. వస్తాం, బాగుంది సార్, నేచర్ ఏం బాగుంది సార్, ఈ బిల్డింగ్ బాగుంది సార్, రోడ్ బాగుంది సార్, అన్నం బాగుంది సార్, అన్నీ బాగున్నాయి సార్, బాగున్నాయి. అది వాడు ఎరుకగా చెప్తాడు, ఏది వాడు ఫీల్ అయ్యిండు బాగుంది అని. మధ్యలో ఎప్పుడు కిరికిరి అవుతుందో తెలియదు. ప్రతి మనిషికి 1 year తర్వాతనో, 6 నెలల తర్వాతనో, 20 సంవత్సరాల తర్వాతనో, 40 సంవత్సరాల తర్వాత అయినా కొండల్లా కనపడవు, ప్రవహించే నీరులా కనపడదు. ఏది చూసినా మనకి ప్రాబ్లం. ఏం సార్ మీరు స్టార్టింగ్లో బాగా పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏం సార్ ఉప్పు ఎక్కువ వేసి పెడుతురు అంటున్నాడు. అదే ఫిజికల్ బాడీలో ఉంటాడు, అదే అద్దాలు పెట్టుకుంటాడు, కానీ విరుద్ధంగా మాట్లాడుతుంటాడు. ఈ విరుద్ధంగా మాట్లాడేటప్పటికి ఏమైపోతుంది, ఈ సంస్థలు నడిపించే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పబ్లిక్ ఇంత విరుద్ధంగా మాట్లాడుతారు. ఇంతకుముందేమో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇప్పుడేమో విరుద్ధంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు.
ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పారాడాక్స్ అనే పదం ఉండదు. మనకి ఎప్పుడు కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఎప్పుడు ఎక్కడ కూడా రెండు పార్టీలే ఉండాల. వీడు ఊ అన్నాడంటే వీడు కాదు అంటాడు. ఓకే, ఈ విరుద్ధ భావాలను జయించడానికి మనం ఎప్పుడన్నా ధ్యానం చేశామా ఈజ్ వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద కంప్లీట్ 40-50 ఇయర్స్. ఒక మనిషి 70 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాడంటే నీకు 40-50 సంవత్సరాలు ధ్యానం చేస్తే నీకు స్పష్టత రావాల్సింది దేని మీద అంటే ఈ విరుద్ధ భావాల మీద స్పష్టత రావాలి. దీని మీద ఎవ్వరు స్పష్టత రావట్లే. ఎప్పుడైతే విరుద్ధ భావాలు అన్నది నీ మనసులో నుంచి నీకు బయటకు వచ్చి కనపడంగానే ఏమవుతుందంటే నువ్వు సాధనను వదిలేస్తున్నావు. దేన్ని వదిలేస్తున్నావు? చూడండి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు పగలు ఉంది, రాత్రి ఉంది, శ్వాస మీద ధ్యాస ఉంది, పౌర్ణమి ధ్యానం ఉంది. ఇప్పుడు మనలో ఉన్న యాంత్రికతను జయించేసి ఇంకా మనము ఆత్మస్థితిలో ఎలా జీవించాలి అన్నప్పుడు మీరు పౌర్ణమి ధ్యానంని ఆస్వాదిస్తారు. అర్థమవుతుందా? ఆ పౌర్ణిమ ధ్యానంలో కూడా దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లెసన్ కాల్డ్ పారాడాక్స్. ఓకే, ఏంటి పారాడాక్స్? పైసిస్ నెల ఉంటుంది, మార్చి నెల. మార్చి నెలలో దాని యొక్క సింబల్ ఏంటి అంటే ఒక చేప ఇటుపోతుంటుంది, ఒక చేప ఇటుపోతుంటుంది. ఈ చేప ఒక సన్న తాడుతో కట్టేసి ఉంటుంది. అంటే అర్థమైంది, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో ఒకానొక సైడ్ ఏమో మెటీరియలిస్టిక్ లైఫ్, భౌతిక జీవితం సైడ్ తీసుకెళ్తుంటుంది ఎవరికైనా, ఒక సైడ్ ఏమో ఆధ్యాత్మిక సైడ్ తీసుకెళ్తుంటుంది. మళ్ళీ నువ్వు ఒక 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు నీకు ఏ సైడ్ పెరగాల? ఆధ్యాత్మిక సైడ్ పెరిగినప్పుడు దాని కంట్రోల్లో ఇది నీ ఫిజికల్ బాడీ ఉండాలా కదా? మళ్ళీ ఎందుకు ఇది ఆపోజిట్ చేసినప్పుడు అది వంగిపోతుంది? మీకు ఆధ్యాత్మిక కోపం వస్తుందా, భౌతికంగా కోపం వస్తుందా? సార్ నేను 10 years నుంచి ధ్యానం చేస్తున్నా సార్, కోపం పోలేదు సార్ అంటాడు. నువ్వు ఆశించిన దానికి విరుద్ధంగా ఏమైనా కానీ నువ్వు ఆ విరుద్ధ భావాలని ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మాత్రం గ్రహించట్లేదు. వేర్ ఈజ్ దట్ అపోజిషన్ కమింగ్ ఫ్రమ్? వేర్ ఈజ్ దట్ పారాడాక్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్? వేర్ ఈజ్ దట్ కాంట్రడిక్షన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్? ఈ బుక్లో దాజీ గారు 27 పారాడాక్స్లు, 27 కాంట్రడిక్షన్స్. నువ్వు ఎందుకు ధ్యానం చేస్తుంటే ఈ స్టేజ్ మీద ఎక్కి మనం అందరం ఒకటే అంట, ఓ నెల తర్వాత జీవితంలో నాకు ఎవ్వరు లేరు అనిపిస్తుంది. చూడండి, 2 విరుద్ధ భావాలు. లోన్లీనెస్ పారాడాక్స్. ఒక ఆత్మకథ చదువుతారు, ఎక్కడనో యోగానంద పరమహంస కూడా రాస్తాడు, నేను కూడా ఈ సృష్టిలో ఒంటరితనంని అనుభవించాను అంటే ఆ అనుభవం మనం కూడా అనుభవిస్తున్నాం అనుకుంటుంటాం. ఒక బుక్ చదివేసి వి ఫాల్ ఇన్ టు దట్ లోన్లీనెస్ పారాడాక్స్. సార్ 40 days చేస్తే నాకు ఎన్లైటైన్మెంట్ వస్తుందా, ష్యూరిటీ ఇవ్వండి అంటారు. నువ్వు ఆలోచించ అయిపోతుంది పో అన్నావు అనుకో, 41 రోజు వాడు వచ్చి సార్ నాకు కాలేదు సార్ అంటాడు. 40 రోజు వరకు నువ్వు నీ సార్ అని పిలిచినాడు, 41 రోజుకి ఏమంటాడు, ఏమయ్యా నువ్వేం చెప్పినా నాకు ఉల్టా అవుతుంది అంటాడు. అర్థమవుతుందా? చూడండి, ఈ ఉల్టాతనంని ఎంతమంది ఈ ధ్యానం ద్వారా అధిగమిస్తున్నారు ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. ఇప్పుడు ఈ 2025లో ఎవ్రీ వన్ ఈజ్ బీయింగ్ బొంబార్డెడ్ బై ద ఆపోజిషన్. మీరు ఏదైతే ఇంత 2024 వరకు ఏంటంటే ఏదో ఒక 30% 40% మనం అనుకున్నది అయ్యేది. ఇప్పుడు అనుకున్నది కరెక్ట్ అయినా కానీ ఆ ఆపోజిషన్ ఏం చేస్తుంది, మనకన్నా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చూడండి, దీన్ని తట్టుకోవడానికి ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటారో వీళ్ళు. ఈ సంస్థను ఎట్లా నడిపించాలా? సార్ ఉన్నప్పుడు ఒక ఎనర్జీ లెవెల్, ఇప్పుడు పారాడాక్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు యూజ్ చేసే వర్డ్ ఏంటంటే
మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. సెకండ్ స్టేజ్లో మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఈ అపోజిషన్ని, నువ్వు నీ లోపల ఉన్న అపోజిషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటావు, నీకు బయట అపోజిషన్ ఉండదు. మళ్ళీ థర్డ్ ఫేజ్ వస్తుంది. థర్డ్ ఫేజ్ ఈజ్ అగైన్ మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. ఇది జెన్ కాన్సెప్ట్. ఇదే తిచ్చాసినాన్ గారు ఏం చెప్తారు, నో మడ్ నో లోటస్. ఎక్కడైతే తామర పువ్వు ఎక్కడుంటుంది, బురదలో ఉంటుంది. మనం ఏం చేస్తాం, బయట బురద బయట తామర పువ్వు గురించి మాట్లాడుతున్నాం, కానీ నీ లోపల ఉన్న బురదలో ఒక తామర పువ్వు ఉంది. నువ్వు ఆ తామర పువ్వు నుంచి నడుస్తావా, ఆ బురదని నుంచి చూస్తూ ముంగటోని బురదని నీ బురదనే పెంచుకుంటూ పోతుంటావా అన్నది ఎవ్రీ టైం మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నో మడ్ నో లోటస్ అన్నట్లు ఎవరు, ఆ మడ్ నా మడ్, నా బురద, మా కాలనీ బురద, మా ఇంటి బురద, మా కులం బురద, ఇట్లా ఇట్లా దాని ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. టీచింగ్ ఎవరికైనా భూమి మీద ఒకటే, నో మడ్ నో లోటస్. కష్టాలు లేకుండా తామర పువ్వు అంత బ్యూటిఫుల్గా మీకు కనపడదు. మీ కళ్ళతోటి ఆ కింద ఉన్న బురద చూస్తారా, తామర పువ్వుని చూస్తారా? చూడండి పారాడాక్స్. కంప్లీట్ బుద్ధిస్టిక్ టీచింగ్స్ ఆల్సో టీచ్ అబౌట్ వాట్, ఈ విరుద్ధ భావాలు అన్నది మనసు దాటిన తర్వాత కనపడవు. మనకు విరుద్ధ భావాలు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, స్మెల్ అవుతున్నాయి అంటే ఇంకా మనము మైండ్ ఫ్రీక్వెన్సీలోనే వైబ్రేట్ అవుతున్నాము. వీఆర్ నాట్ ఇంటూ ఇంట్యూషనల్ బాడీ, కారణ శరీరంలోకి ఎంటర్ కాలేదు. ఇది పారాడాక్స్. ఈ పారాడాక్స్ గురించి మిస్టరీ ఎక్స్పీరియన్స్ అని టిమోతి ఫ్రీక్ ఆయన రాశాడు ఫస్ట్ టైం. ఈయనకంటే ముందర మనకు పరిచయం అయినది ఆ బుక్ మిస్టరీ ఎక్స్పీరియన్స్. అనుభవము, నువ్వు అనుకున్న అనుభవం రాదు నీకు ఎప్పుడు ధ్యానంలో. నువ్వు కొంచెం మెచ్యూర్ అవుతున్నావు అనుకో, నువ్వు ఏదైతే అనుకున్నావో దానికి ఆపోజిట్ అనుభవం నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ కూర్చొని మీ అందరి జాతకాలు చెప్తాను నేను. మీరు అంటారు సార్ మళ్ళీ మీ జాతకం మీరు చూసుకోవచ్చు కదా అని. అప్పుడు నాకు గ్లిక్గా ఉంటుంది, అవు కదా నేను నా జాతకం ఫస్ట్ నేను చూసుకోకుండా ఈ జాతకం ఎందుకు చెప్తున్నారా అంట. మీ గత జన్మలన్నీ చూస్తా ఇప్పుడు. అది మీరు సార్ మీరు మీ జన్మలు చూసుకోకుండా మా జన్మలు ఎందుకు చూస్తారు సార్ అడిగినప్పుడు నాకు స్ట్రైక్ అయిందనుకో, మళ్ళీ నాలో ఉన్న విరుద్ధ భావం నేను కాంకర్ చేసుకున్నట్ట కదా. చూడండి ఎంత ఇంపార్టెంట్ వర్డ్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ని అర్థం చేసుకోకపోతే మీ స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన తనము, ఏదో అర్థం కానితనము, ఏదో ముంగటివాడు ఏదో చెప్తుంటే మీరు చేస్తూ ఉంటారు. కానీ ఈ పారాడాక్స్ అర్థం చేసుకుంటే మీ జీవితంలో పరిపూర్ణత వస్తుంది. పారాడాక్స్ అనే పదం అర్థమైంది అనుకోండి, ఇండియాలో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రము, అమెరికాలో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రము, టిబెట్లో చెప్పే ఆధ్యాత్మిక శాస్త్రం వేరు కాదు, అంతా ఒకటే అని అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఈ సూత్రం అర్థం కావట్లేదు. ఏది ఈయన కరెక్ట్ చెప్పాడు అబ్బా. ఇండియాని పట్టుకోనే అంటే ఇండియానే భూమి మీద ఆధ్యాత్మికత అన్నప్పుడు వాడు ఇంకోటి పారాడాక్స్తో కనబడతాడు, వాడు ఇంకో బ్యానర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు కృష్ణుడు అన్నావంటే వాడు ఇంకొకటి అంటాడు. సార్ వాడు వేరే వీడు వేరే. చూడండి ఎంత పారాడాక్సికల్ టీచింగ్స్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ టీచింగ్ విచ్ ఈజ్ యూనిఫైయింగ్ అస్. విభజించి ఎవరైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తారో ఆ ఆధ్యాత్మికతను పట్టుకుంటున్నాం. కానీ ఈ పారాడాక్స్, ఈ విరుద్ధ భావాలను జయించడం కూడా ధ్యానం ద్వారానే జరగాలి అని చెప్పే గ్రూప్స్ కావాలి. ఇప్పుడు అర్థమవుతుందా? నేను మార్చి నెలలో హాయిగా ఉంటా, ఓకే. మార్చి నెలకు కరెక్ట్ ఆపోజిట్ నెల గ్లోబ్ తిరిగేటప్పుడు వచ్చిన ఆపోజిట్ నెలలో నాకు డిప్రెషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ట్రై టు అండర్స్టాండ్ దట్ వర్డ్ పారాడాక్స్, పారాలాజికల్ థింకింగ్. నువ్వు ఎప్పుడైతే ఎప్పుడో ఆలోచించిన ఆలోచన
ఇప్పటికీ ఆపోజిట్ లాగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంటే నీ యొక్క మనసులో ఎంత గూడు కట్టుకుపోయిందో చూడండి. ఆ వే ఆఫ్ ఆలోచన, ఆ వే ఆఫ్ ఒక విషయాన్ని మనం ఎంత ప్రీ ఆక్యుపైడ్గా చూస్తున్నాము. అలవాట్లు మార్చుకోము, చూసే విధానం మార్చుకోము, సాత్వికంగా మనం తయారవుతున్నామా లేదా చూసుకోము. అండ్ మన విరుద్ధంగా ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడం మనకు అసలు ఇష్టం లేదు. ఏ గ్రూప్లో ఎవడిపోతాడు, నువ్వు ఏది చేసినా ఓకే 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 అన్నావంటే నీకు ఆ గ్రూప్ నచ్చుతుంది. వాడు పొద్దున్నే 4 గంటలకు లేయాలా అన్నాడు, మీకు ఇష్టం లేదు. అక్కడ చెప్పేవి మంచుకున్నా కానీ మీకు అది విరుద్ధంగా అనిపిస్తుంది కాబట్టి మీరు పోరు అక్కడికి. చూడండి, విరుద్ధం అన్నది మీరు భౌతికంగా విరుద్ధ భావాలు, మీ భావాలలో ఉన్న విరుద్ధ భావాలు, మీ మనసులో ఉన్న విరుద్ధ భావాలను జయించి ఆత్మస్థాయి నుంచి పనిచేయడానికి మీకు ధ్యానం ఉపయోగపడుతుందా లేదా అన్న ప్రశ్న మీలో పుట్టినప్పుడు జవాబు మీ లోపల నుంచి వస్తుంది. మీకు ఆ ప్రశ్ననే పుట్టనియరు ఎవరు, జవాబు మీ లోపల నుంచి రాదు. మీరేం చేస్తుంటారు, తిరుగుతూనే ఉంటారు భూమి మీద. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ భగవద్గీత. కృష్ణుడు యాక్చువల్గా చెప్పాలంటే హీఈస్ నాట్ విత్ పాండవాస్, హీఈస్ నాట్ విత్ కౌరవాస్. ఆయన పూర్ణాత్మ ప్లేస్ నుంచి ఆన్సర్స్ ఇచ్చాడు. అవునా కాదా? మనం ఏమనుకుంటాం, ఆయన హీఈస్ క్లోజ్ టు, అది మనం యాడ్ చేసిన మసాలా. అర్థమవుతుందా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ పారాడాక్స్. రాత్రి పగలు అర్థం కావాలి. ఎండాకాలం చలికాలం రెండు అర్థం కావాలి. మనకి ఎండాకాలం మంచిగా అనిపిస్తుంది, కొందరికి చలికాలం మంచిగా అనిపిస్తుంది, వాడికి ఎండాకాలం అంటే ఇష్టం ఉండదు దానికి. చూడండి, ఈ నేచర్లో, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉన్నదే పగలు రాత్రి. నువ్వు ఎట్లా చేస్తావు పగలుని గ్రేటు ఆర్ రాత్రిని గ్రేటు, ఆర్ సమ్మర్ని గ్రేటు వింటర్ని గ్రేట్ అని ఎలా చేస్తావు? నువ్వు చేయగలరా? చూడండి, మీరు ధ్యానం చేస్తే మీలో ఉన్న విరుద్ధ భావాలను మీరు ఒక రోజులో జయించవచ్చు, 40 సంవత్సరాలు అయినా జయించలేకుండా కూడా ఉండొచ్చు. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ పారాడాక్స్ ఈజ్. ఈ సృష్టిలో ఇప్పుడు నేను మాట్లాడంగానే దీనికి ఆపోజిట్ ఇంకోటి రెడీ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? అది కాదు నేను, ఇది కాదు నేను అన్నది అర్థం చేసుకున్నప్పుడే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ విరుద్ధ భావం. మనము పవర్ ఎప్పుడు కూడా ఈ విరుద్ధ భావాలకు ఇవ్వకూడదు. దట్ ఈస్ వాట్ దిస్ బుక్ ఈజ్ అబౌట్. వీళ్ళేమో మైండ్ఫుల్నెస్, హార్ట్ఫుల్నెస్, సోల్ఫుల్నెస్, పారాడాక్స్ దాటాలి అంటారు. మనం కూడా దాటాలి కదా ఈ విరుద్ధ భావాలని. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో దీనికి ఏమి అర్థం కావాలి అంటే, ఈ పారాడాక్స్ అనే పదానికి ఇంకొక 2 పదాలు బాగా అర్థం కావాలి స్పష్టంగా. మొట్టమొదటి పదం ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? సాధన. జనరల్గా మనకు అందరూ ఏం బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. దట్ ఈజ్ రాంగ్. ప్రాక్టీస్ మేక్స్ యూ క్లోజ్ టు యువర్ పర్పస్. మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో మీ జీవిత లక్ష్యానికి మీరు దగ్గర అవుతారు. మీరు జీవిత లక్ష్యానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో అన్నీ మీకు విరుద్ధ భావం లేకుండా కనపడతాయి కాబట్టి పర్ఫెక్షన్ వస్తుంది. నీకు ఎప్పుడైతే పారాడాక్స్, విరుద్ధ భావాలు నీ లోపల నీవు అర్థం చేసుకోవో నీకు జీవిత లక్ష్యమే అర్థం కాదు. ఫస్ట్ నీకు జీవిత లక్ష్యమే అర్థం కానప్పుడు హౌ కెన్ యూ సే లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్? సో సాధన చేస్తున్నారా లేదా అని మీకు తప్ప ఈవెన్ మీ గురువు కూడా తెలియదు. ఎందుకంటే మీరు నటిస్తుండొచ్చు కూర్చున్నట్టు. ఆయన ఏమనుకుంటాడు, అబ్బా ఆయన పొద్దున్న లేచి కూర్చున్నట్టు రా అనుకుంటుంటాడు. ఆయన కళ్ళు ఇట్లా జరపగానే మీరు కళ్ళు తెరిచేసి మొబైల్లో సినిమా చూస్తారు. మీరు ఆయన ఏమనుకుంటాడు, అబ్బా నా స్టూడెంట్స్ ఎంత మంచి వాళ్ళు రా బాబు, పొద్దున్న 4 గంటలకు లేచి స్నానం చేసి ధ్యానం చేస్తున్నారు రా బాబు అనుకుంటాడు. ఆయన కళ్ళు ఇట్లా తిప్పగానే మీరు మళ్ళీ మొబైల్లో సినిమా చూస్తుంటారు. అర్థమవుతుందా? సో
ప్రాక్టీస్ నుంచి పర్పస్కి రావాలి అంటే 7-8 స్టెప్స్ ఉన్నాయి. అవి కావాలి అంటే చెప్తా, ఆపేయమంటే ఆపేస్తా. చెప్పాలా? మళ్ళీ చెప్పిన తర్వాత పారాడాక్సికల్ క్వశ్చన్స్ అడగకండి. మీలో ఉన్న పారాడాక్స్ని మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోయిందంటే బుక్కులు చదువుతాము, స్టైల్గా వచ్చేసి ఏదో క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చెప్పేస్తాడు కదా అనుకుంటు. క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి అంటే ఏ ఏ ప్రశ్న ఏ చైతన్యం నుంచి అడుగుతున్నావో ఆ చెప్పే అతను జవాబు ఇచ్చి నిన్ను నీ చైతన్య స్థాయిని పెంచేది సరైన జవాబు. మీరు అడిగే ప్రశ్నలకు అందరిచ్చే జవాబులు ఎట్లున్నాయంటే మీ జవాబే ఫస్ట్ 0 మార్క్స్, వాళ్ళు ఇచ్చే జవాబులు అన్నీ -మార్క్స్. ఇంకా మీరు పాజిటివ్ ఎప్పుడవుతారు? అర్జునుడు వెళ్తాడు, అన్నా నాతో అయితలేదు, వీళ్ళతో యుద్ధం చేయమంటావు, మా చుట్టాలను చంపమంటావు ఏంద్రా బాబు అని అర్జునుడు డెస్పరేట్ ఉంటాడు. కృష్ణుడు అరే బాబు ఈడు ఏడుస్తున్నాడు నా చుట్టము అని చెప్పి దయచేసి ఆయనకి జవాబు చెప్తాడా? లేకపోతే లే బాబు నువ్వు మ్యాటర్లు ఇరుక్కున్నావు, ఫస్ట్ మనసు దాటి రారా అని ఆయన చైతన్యంని విస్తరింపే జవాబు చెప్తాడా? ఆ విస్తరింపజేసే బోధన చేశాడు కాబట్టి అది భగవద్గీత అయింది. మళ్ళీ మనము భగవద్గీత లెవెల్ ఆన్సర్స్ చెప్తున్నామా ముంగటవానికి? ఉచిత సలహాలు, నువ్వు ఆ కలర్ షర్ట్ వేసుకోకు, నువ్వు అట్లా కూర్చోకు, నువ్వు ఆ కలర్ అద్దాలు పెట్టుకున్నానికి. వాడు అడగకముందే ఉచిత సలహాలు ఇస్తారు, ఉచిత జవాబులు ఇస్తారు. మీరే ప్రశ్న ఊహించుకుంటారు, మీరే జవాబు ఇస్తారు. మళ్ళీ దానికి లైవ్ టెలికాస్ట్ ఒకటి. ఆ లైవ్ టెలికాస్ట్ చూసి వినే వాళ్ళందరి జవాబులకు ఆన్సర్స్ దొరుకుతాయి అని మీరు ఇక్కడి నుంచి చెప్పటం. అయ్యో రామ, మనం ఎనర్జీ తగ్గిస్తున్నామా, ఎనర్జీకి పొక్కలు పెడుతున్నామా, ఎనర్జీ పెంచుతున్నామా? ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈరోజు ఏంటి ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ 3 పదాలు: సాధన, జీవిత లక్ష్యం, విరుద్ధ భావాలు. ఈ 3 పీలు అర్థమైతే మీకు పిరమిడ్ అర్థమవుతుంది. మీకు ఈ 3 అర్థమైతే పిరమిడ్ అర్థమైతే పత్రిజీ అర్థమవుతాడు. మీకు పత్రిజీ అర్థమైపోయాడు అని చెప్తుంటే విని 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 నాకు 32nd ఇయర్ నాది, 32వ సంవత్సరం. కరెక్ట్ పత్రిజీ ఈ స్టేజ్ మీద నాకు పత్రిజీ గారు అర్థమైపోయారు అన్నారా, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కనపడరు. ఏదో ఒక జీవితంలో ప్రశ్ననో సంక్షోభం వస్తుంది, ఆ సంక్షోభం తట్టుకోలేక నాకు ఈ సొసైటీ అంటే ఇష్టం లేదు బాబు అంటున్నాడు. ఈ స్టేజ్ మీద పొగిడినోడే విరుద్ధంగా మాట్లాడతారు. మీ ఇంట్లో మీ పిల్లల్ని చూడండి, మీ ఇంట్లోనే చూడండి, మీకు విరుద్ధంగా ఎవరో ఒకరు ఉంటారా? మనం స్టేజ్ మీద ఎక్కేయమంటాం, ఈ భూమి అంతా నా కుటుంబం అంటాం. అరే ఫస్ట్ ఇంట్లో విరుద్ధం జయించరా బాబు. పొలిటికల్ కరెక్ట్నెస్, అందరికీ నచ్చినట్టు మాట్లాడేస్తే నేను ఆధ్యాత్మికంగా అయిపోతున్నా అనుకుంటారు. అది ఎక్కువైపోయింది ఈ మధ్య. పొలిటికల్గా కరెక్ట్, వీళ్ళకి ఏది వినపరాలా, వీళ్ళ చెవులలో కొంచెం తేనేసేద్దాము, దిగిపోదాం, స్టేజ్ అయిపోతుంది అనుకుంటుంటాం. అది కాదు ఆధ్యాత్మిక సేవ అంటే. వి షుడ్ టీచ్ పీపుల్ అబౌట్ మీలో ఆ విరుద్ధ భావాలు కనబడుతున్నాయి, ఆ విరుద్ధ భావాలను మీరు జయించండి. సాధనని కొత్త పందాలు అర్థం చేసుకోండి, జీవిత లక్ష్యం గురించి స్పష్టత తెచ్చుకోండి. ఇవి మీ జీవితాన్ని అప్లిఫ్ట్ చేస్తాయి. ఏదైతే అప్లిఫ్ట్ చేస్తుందో అది మీకు కావాలి. ఓకే, మనం ఏది చేస్తామో దానికి విరుద్ధంగా అవుతూనే ఉంటుంది పక్కన. చూడండి, మనం సైలెన్స్ అనుకుంటాం, నాయిస్ వస్తుంది. ఆల్ ధ్యానయజ్ఞలో దిస్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సార్ అంత గట్టిగా మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేస్తారు అంటాడు. ఒకడు అంటాడు సైలెన్స్లో చేయాలంటాడు, ఒకడు ఫుల్ మ్యూజిక్ పెట్టాలంటారు. రెండు ఎట్లా చేస్తాం చెప్పండి? అర్థమవుతుందా? మీకు కావాలంటే చెప్పండి బాబు, మళ్ళీ నాకు విరుద్ధ ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఆ విరుద్ధానికి విరుగుడుకి ఇంకొక పుస్తకం చదవాలి నేను.
అర్థమవుతుందా? సో ఈరోజు మై కాన్సెప్ట్ ఈస్ ప్రాక్టీస్, పర్పస్ అండ్ పారాడాక్స్. ఈ మూడు పదాల గురించి తెలుగులో, ఉర్దూలో, హిందీలో, టర్కీష్లో, ఏ భాషలో అయినా ఈ పదాల గురించి ఎవరేం రాసినారో చదవండి. అది స్వాధ్యాయ యోగా అంటే. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కళ్ళు. ఓకే, ఆ రెండు కళ్ళతోటి మనము కరుణతో ఈ కళ్ళను ఉపయోగిస్తున్నామా? ఇది ఫస్ట్ థింగ్. ఈ రెండు కళ్ళు భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా మీలో కూడా కరుణగా మీ భావాలని, మీ ఆలోచనలు మీరు చూస్తున్నారా? బయట ఉన్న ప్రపంచంని కూడా ఈ కళ్ళను ఉపయోగించి, ఈ కళ్ళని కరుణతో ఉపయోగిస్తున్నారా? వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్. 24 అవర్స్ వేసుకోండి, 8 అవర్స్ మీకు నిద్రలో మీకు తెలీదు కరుణతో చూస్తున్నారా, కరుణ లేకుండా చూస్తున్నారా. మిగతాది ఎంత? 16 అవర్స్. 16 అవర్స్లో నిజంగా ఈ కళ్ళతోటి మీ భౌతిక జీవితాన్ని, మీ భావాలని, ఓకే, మీ మనసులోని అంతర్గతంగా, ఎందుకంటే మీరు ధ్యానం చేస్తారు కాబట్టి అంతర్గతంగా ఆర్ బయట ఈ కళ్ళతోటి ముంగటి వాళ్ళ భావాలను కూడా మీరు కరుణతో చూస్తున్నారా? ముంగటి వాళ్ళ ఆలోచనలు కూడా మీరు కరుణతో చూస్తున్నారా? See how important this word is, compassionate seeing. Compassionate seeing లేనప్పుడు how can you talk compassionately? కళ్ళతో చూస్తాం, ఆ అబ్బాయి నాకు చిరాకు తెప్పిస్తుంటాడు, కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పి నేనేం చేస్తా? విరుద్ధంగా పనిచేస్తా. జనరల్గా తిట్టాలి, నేను తిట్టకుండా బాగున్నట్టు యాక్ట్ చేస్తా. చూడు, మళ్ళీ విరుద్ధ భావం. కంపాషన్ అన్నది సుగుణం. ధ్యానం చేస్తే ఆ సుగుణం పెరగాల పెరగకూడదా? మళ్ళా కంపాషనేట్ సీయింగ్ నేను సహజంగా చేస్తున్నానా, కంపాషనేట్ సీయింగ్ అన్నది ఆర్టిఫిషియల్గా చేస్తున్నానా అన్నది మళ్ళీ మీ లోపలే రెండు విరుద్ధ భావాలు. ఎంత ఆర్టిఫిషియాలిటీ ఉందంటే మనిషి ఈ 2000 నుంచి ఆర్టిఫిషియాలిటీ పెరిగిపోయింది, నటించడం. ధ్యానమేమో నువ్వు సహజంగా కావడానికి చేస్తున్నా అంటావు, మళ్ళీ నీ కళ్ళని ఎందుకు నువ్వు సహజంగా ఉపయోగించట్లేదు? ఫస్ట్ ఇప్పుడు మీరు కళ్ళని సహజంగా ఉపయోగిస్తే మీరు పర్పస్కి దగ్గర అవుతారా? మీ ప్రాక్టీస్ సహజంగా ఉంటుందా? ఈ కళ్ళని ఎట్లంటే అట్లా ఉపయోగిస్తే మీ పర్పస్కి ప్రాక్టీస్ చేస్తున్నట్ట? మళ్ళీ మీ యూ డిగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఈజ్ కంపాషనేట్ సీయింగ్. దాని గురించి ఒక నెల మాట్లాడుకోవచ్చు, కంపాషనేట్ సీయింగ్ మీద. ఈ కంపాషనేట్ సీయింగ్ ఈజ్ నోన్ యాజ్ థర్డ్ ఐ. నీకు థర్డ్ ఐ ఉంటే నువ్వు నీ రెండు కళ్ళని ఎట్లా ఉపయోగించుకుంటావు? కరుణతోటి. నువ్వు అందరితో కరుణగా ఉంటావు, ఇంటికి వచ్చి మళ్ళీ నీ పిల్లల మీద అరుస్తావు ఎందుకురా మెంటల్గా? నువ్వు ఊరంతటికి ఈ బ్రహ్మాండంగా అంతా దేవుడివి, ఇంటికి వచ్చి నీ ఇంట్లో మీద అరుస్తే మళ్ళా మనం ఊరంతా గెలుస్తాం, కానీ ఇంటి ముంగట మురుగుంటలు పడతాం. దట్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ మనము ఎక్కడైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటామో, వీళ్ళు నా వాళ్ళే ఏడపోతారు ఏడికి పోరు అనుకుంటావో, వాళ్ళ మీద నువ్వు గ్రాటిట్యూడ్ చూపెట్టవు. నువ్వు గ్రాటిట్యూడ్ ఎవరు చూపెడతావు అంటే, అమ్మ వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పినప్పుడు ఈ మధ్య ఎవరు చూడు స్పీచెస్లో గ్రాటిట్యూడ్ అంటారు. వాళ్ళకి అసలు గ్రాటిట్యూడ్ మీనింగే తెలియదు. బికాజ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ యూ. యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ యూ మోర్ ఆర్టిఫిషియల్. నీలో ఉన్న నీ యాంత్రికతను, నీలో ఉన్న అసహజనంగా ఉండే తత్వాన్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపెడుతున్నావు. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పడం? ఒకసారి థ్యాంక్ యూ చెప్తే సరిపోదా సహజంగా? చూడండి ఎంత ఆర్టిఫిషియాలిటీ, న్యాచురాలిటీ, ఈ పారాడాక్సికల్ థింగ్స్ ఈజ్ మేకింగ్ యూ
అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ నుంచి మీరు దూరం అయిపోతున్నారు. దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ సేస్. నీకు ఈ సృష్టిలో ఉన్నదంతా నీ దగ్గర ఉంది, కానీ నువ్వు నీ ఆత్మకు దూరం అయిపోతే నీ దగ్గర ఏమున్నట్టు? నీ దగ్గర ఉన్నావు, నీ దగ్గర ఏం లేదు. నువ్వెంత రిచ్ చూడు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీకు నువ్వు దూరం అయిపోయినావు. ఏం లాభం? నీ 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 సాధన, నీ జీవిత లక్ష్యము, నీ విరుద్ధ భావాలు, ఈ మూడు అధిగమించడానికి ఒక మనిషికి ఎంత టైం పడుతుంది? ఎంత సాధన కావాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ కంపాషనేట్ సీయింగ్. రెండవది హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. వినేటప్పుడు ఆ వినడంలో నీ హృదయం కూడా ఒక పాత్ర పోషిస్తుందా లేదా? లేకపోతే మనసుతో చాలామంది అంటుంటారు ఇదర్తే సున్నా ఇదర్సే చోడ్దేనా. దట్ ఈస్ ద అబ్సల్యూట్ స్పిరిచువల్ సూపర్స్టిషన్. నువ్వు వింటే కనుక 100%గా వినాలి, మనస వాచ కర్మ. వినకపోతే కనుక నేను వినదలుచుకోలేదు, మీరు నాకు చెప్పకండి అని మోమాటం లేకుండా చెప్పాలి. ఈ రెండిటితో ఇద్దరికీ బెస్ట్. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఆయన ఎనర్జీ వేస్ట్ కాదు, విని మనకు అబ్జర్వ్. అండ్ 90% ఆఫ్ ద పీపుల్, ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైనా చెప్తుందంటే నా మనసు గతంలో ఉంటుంది, నా గతం మనసులో ఉంటుంది, కానీ నేను వర్తమానంలో వింటుంటా. ఎట్లా అర్థమవుతుంది నాకు ఆ అమ్మాయికి అడిగే క్వశ్చన్? నాకు ఎప్పుడు అర్థమవుతుంది ఎవడన్నా అడిగే క్వశ్చన్కి? నేను వర్తమానంలో ఉండి వాళ్ళు వర్తమానం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వింటే నాకు అర్థమవుతుంది ఏదన్నా. మనం భౌతికంగా ఇక్కడ ఉంటాం, మన మనసు గంట కింద నాకు ఈయన మధుమోహన్ ఛాయ్ ఇలేదు అని నా ఆలోచన ఉంటుంది. నాకు ఏమి వినపడుతుంది మీరు చెప్తుంటే? నాకు ఛాయ్ 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 అని వినపడుతుంటుంది. అర్థమవుతుందా? హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. హృదయ జ్వాల బుక్ రాశాం ఎప్పుడు 2009-2010లోనే. హృదయ జ్వాల మేము ఎప్పుడో దాటేశాం సార్ హృదయంని అన్నారు. అవునా, మీరు దాటేశారా? ఓకే, నేను బుక్ నేను ఇంకేమిస్తా, హృదయ జ్వాల ఇస్తే మేము దాటేశాము అంటున్నారు. నీ హృదయము, ఈ విశ్వంకి ఉన్న హృదయము రోజు సంభాషించుకుంటే ఆ సంభాషణ ధ్యానం అంటారు. దాటేశాము అంటే నేను ఏం చెప్పాలి మీకు? ఇప్పుడు ఆ మేడం వచ్చి అడుగుతుంది, సార్ మీ క్లాస్లో ఎందుకు చెప్తలేరు సార్ అంటే. నేను హృదయ జ్వాల బుక్ తీసా, మేము ఇవన్నీ దాటేశాము అంటున్నారు. అయ్యో రామ, మనసుని దాటేసావు ఒప్పుకున్నా, హృదయంని దాటేసావు ఒప్పుకున్నా, ఈ సృష్టిని దాటేసావు అంటే ఇంక నేను ఏం చేయాలి? ఇంకేం చెప్పాలా? ధ్యానం అంటే ఈ మనసుకి హృదయానికి ఫస్ట్ వంతెన ఏర్పడాలి. ఓకే, మీ హృదయానికి ముంగట ఉన్న వాళ్ళ హృదయానికి వంతెన ఏర్పడాలి. మనకున్న హృదయంకి ఈ సృష్టికి ఉన్న హృదయంకి వంతెన ఏర్పడినప్పుడు మనం సృష్టితో మాట్లాడతాం, అది ఏదో చెప్తే మనకు అర్థమన్న అవుతుంది. ఇంత సాధన చేసామా ఈజ్ వాట్ మై క్వశ్చన్ మార్క్ ఈజ్. చేస్తున్నాము అంటే మనలో ఉన్న విరుద్ధ భావాల్ని దాటి ఉండాలి. మన దిగులంతా ఏంటంటే ముంగటోడు మనసులో ఏమవుతుంది, ముంగటోడు హార్ట్లో ఏమవుతుంది. నీ హార్ట్ డెవలప్ అయితే ముంగటోడు హార్ట్ కనపడుతుంది. మైండ్ సిలబస్ అయిపోయినప్పుడు హార్ట్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఓషో గారు హార్ట్ సూత్ర రాశారు, టార్కం గారు ఫ్లేమ్ ఆఫ్ ద హార్ట్ రాశారు, తర్వాత కాస్మిక్ హార్ట్ రాశారు, దాజీ గారు హార్ట్ఫుల్నెస్ అని ఎందుకు పెట్టారు అన్నది. నిజంగా మనం ఫీలింగ్స్తో మన బాడీని ఎప్పుడైనా ఫీల్ అవుతున్నామా? మనం బాడీ గురించి కూడా ఆలోచిస్తున్నామా? మనసు ఆలోచించే పని చేస్తుంటుంది, హృదయము దానికి వేరే పని ఉంటుంది, ఫీల్ అవుతుంది. ఓహో, ముంగటి వాడి బాధని ఫీల్ అవుతుంది, వీళ్ళు అన్నం తినలేదని నీ హృదయం చెప్తుంది నీకు. నువ్వు వినవు, మైండ్ లిజనింగ్ ఉంది, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్ లేదు. సో ఇఫ్ యు ఆర్ నాట్ కల్టివేటింగ్ హార్ట్ఫుల్ లిజనింగ్, యువర్ ప్రాక్టీస్, నీ పర్పస్, నీ పారాడాక్సిస్ స్కేల్ కొంచెం డిఫర్ అవుతుంది. నీ విరుద్ధ భావాలు హార్ట్తో చాలా మటుకు విరుద్ధ భావాలు నల్లిఫై అయిపోతాయి. మనకొక్కరికి ఉండదు హృదయము, మన కుటుంబంలో ఉండే వాళ్ళకి ఒక్కరికి ఉండదు హృదయము, ఈ ఆర్గనైజేషన్కి ఒకరు హృదయం ఉంటుంది. అందుకోసమే ప్రతి ఆర్గనైజేషన్లో ఆ హృదయం శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఆడవాళ్ళు ఉండాలి.
దట్ ఈస్ వాట్ బుద్ధా సేడ్ 2500 years ago. భవిష్యత్తు అంతా ఆడవాళ్ళది అంటే ఏ ఆడవాళ్ళకైతే హృదయం పనిచేయడం మొదలు పెడుతుందో వాళ్ళు ఆధ్యాత్మిక వ్యవస్థను స్థాపిస్తారు అని 2005 years బ్యాకే బుద్ధా టోల్డ్. దట్ ఈస్ వాట్ హీ వాస్ టెల్లింగ్, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్. పత్రి గారు ఆయన 40 years దేని మీద ఎంఫసైజ్ చేయలే, ఆయన ఒకటే చెప్పేవాడు, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, వినటం నేర్చుకో, నేను విన్నాను, వినటం నేర్చుకో, నేను విన్నాను, నేను ఈ భూమి మీద 10 లక్షల మంది అనుభవాలు విన్నాను విన్నాను విన్నాను. అది మనం చేసామని మాత్రం మనం మాట్లాడడం. మనము 100 మందిది 1000 మందిది వినేసి అబ్బా నాతో అయితలేదు సార్, నా బుర్ర పేలిపోతుంది సార్, నాకు నచ్చట్లే, అవిరుద్ధంగా మాట్లాడతాం. ఆల్ 40-50 years పత్రి గారితో తిరిగిన వాళ్ళందరూ విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళే నా దగ్గర. మై 35 yearsలో చెప్తున్నా, ఆల్ బ్యాక్ పాస్ట్ 1993 నుంచి చెప్తున్నా నేను. వై ఐ నో, వాళ్ళకు మైండ్ బాగుంది, ఎక్కడనో ఆ హార్ట్ కనెక్షన్ దెబ్బతిన్నది, మైండ్కి హార్ట్కి. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు కూడా ఒకటైపోతాయా? కావా? మరి కాకపోతే కనుక గ్యాంగులు తయారవుతాయి. ఢిల్లీ గ్యాంగ్ ఒకటి, మద్రాస్ గ్యాంగ్ ఒకటి, కర్ణాటక, ఇట్లా లైక్ అన్నీ ఒకటే కానీ అన్నిటికీ సెపరేటు, కానీ అన్నీ ఒకటే. అన్నీ మనమే మాట్లాడతాం, కాంట్రడిక్షన్స్. ఎన్ని విరుద్ధమైన కాన్సెప్ట్స్ మాట్లాడతామంటే ఆ విరుద్ధమైన కాన్సెప్ట్స్ చెప్పి 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 మన చైతన్యంలో కూడా ఆ విరుద్ధం అన్నది చెట్టు అయిపోయింది అన్న మనం గ్రహిస్తలేం. దట్ ఈస్ వాట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్ అబౌట్. ప్రతి పొలిటికల్ పార్టీస్లో ప్రతి వర్డ్ కాంట్రడిక్షన్సే మాట్లాడుతుంటాడు. వాడే అంటాడు ఉచితంగా ఇవ్వాలంటాడు, వాడే వేరే వాడు ఆపోజిట్ వాడు ఇస్తే ఎందుకు ఇస్తున్నావు ఉచితంగా అంటాడు వాడు. చూడండి ఎంత స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ ఈజ్ అబౌట్ యూ బికమింగ్ అబౌవ్ కాంట్రడిక్షన్స్. విరుద్ధ భావాలకు అతీతంగా తయారైన చైతన్యమే ఈ ధ్యానము, ఈ ఆధ్యాత్మిక సంస్థలను నడిపించడానికి వాళ్ళకు ఆ శక్తి ఇస్తుంది. శక్తి ఎక్కడ పోతుంది అని అడుగుతున్నారు అందరు. శక్తి ఎక్కడ పోతలేదు, మన కాంట్రడిక్షన్స్ తాగేస్తున్నాయి మనలో ఉన్న విరుద్ధ భావాలు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. ఒకడు ఇది గ్రేట్ అంటాడు, ఒకటి అది గ్రేట్ అంటాడు. నువ్వు ఎవరి పేరు తీసుకోకుండా సూత్రాలు సిద్ధాంతాలు మాట్లాడండి, మీరు చూడండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విల్ గ్రో 1000-fold. ఎందుకంటే యూ షుడ్ గివ్ ప్యూర్ టీచింగ్. ఏదైతే మనసు భావాలు భౌతిక జీవితాన్ని శుద్ధి చేస్తాయో ఆ టీచింగ్, ఆ బోధన కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయిపోతారు. ఎక్కడైతే ఆ ప్యూరిటీ ప్లేస్లో పారాడాక్స్ వచ్చి కూర్చుందనుకో, ఇంకొక ఆర్గనైజేషన్ రెడీగా ఉంటుంది అక్కడ గేట్ దగ్గర. నేను ఆల్రెడీ ఇక్కడ లొసుగులన్నీ తెలిసి కొత్తది పెడుతున్నా అంటాడు వాడు. గుర్డిజెఫ్ శిష్యుడు ఔస్పెన్స్కీ, పత్రి గారు ఫైనల్ డేస్లో మా పైన ఇంట్లోనే ఉన్నప్పుడు హీ వాజ్ ఆల్వేస్ సేయింగ్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురు శిష్యుల సంబంధము చాలా బాగుంటుందిరా. అప్పుడు వి వేర్ టాకింగ్ అబౌట్ గుర్డిజెఫ్ అండ్ ఔస్పెన్స్కీ. 40 years తిరుగుతాడు గుర్డిజెఫ్ ఎంబడి ఔస్పెన్స్కీ. 40 years తర్వాత ఏమంటాడంటే ఔస్పెన్స్కీ, మా గురువుకి ఏం తెలియదా అని ఇంకో స్కూల్ పెట్టుకుంటాడు, 4th Way అని. మీకు అంత కొత్త, అమ్మా దీనికి అగెయిన్స్ట్ మాట్లాడుతున్నారు, అది ఏదో అయిపోతున్నట్టు. ఈ భూమి మీద ఎంతమంది శిష్యులు గురువుల్ని వదిలి వెళ్ళిపోయారు మీకు తెలుసా? గురువు ఎప్పుడు శిష్యుని వదిలించుకోడు. వానికి ఇంకా ఆ గురువు ఎంత విరుద్ధంగా అర్థమవుతుంటాడంటే వానిలో ఉన్న విరుద్ధంది అర్థం చేసుకోక గురువుకి దూరం అయిపోతాడు. అది జరిగేది ఆధ్యాత్మికతలో. కార్లెస్ క్యాస్టినెడా డాన్ జువాన్ బుక్స్ ఎందుకు చెప్తాడు సారు చెప్పండి? ఇట్లా వచ్చి డాన్ జువాన్ క్లాసులు చెప్పాడు, మైక్ పెట్టుకొని పారాడాక్స్ ఉంటుందని. డైరెక్ట్ కొండ మీదకి తీసుకుపోతాడు. కొండ మీదకి తీసుకుపోయి కార్లెస్ క్యాస్టినెడా కొండ మీద నూకుతాడు. మీరు అట్లా చేయకండి, మీరు వీడియోలు చూసిన వాళ్ళు మళ్ళీ నన్ను సూ చేస్తారు. మళ్ళీ కింద పోయి పట్టుకుంటాడు. పట్టుకోగానే ఏమవుతుంది, ఆయన ఓహో నీ చావు భయం పోయిందా లేదా చెప్పురా బాబు అంటాడు. ఒకటే ఒక లెసన్ నేర్పిస్తాడు కార్లెస్ క్యాస్టినెడా డాన్ జువాన్. చావు భయం పోయిందంటే వీనికి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు.
నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఏం నేర్పిస్తావు ఒక మనిషికి? చావు భయాన్ని. మళ్ళీ భయంలో చావు భయం టాపు. అది ఒక సింపుల్ లెసన్ నేర్పించి వెళ్ళిపోతాడు ఆయన. మనకి ఎవరున్నారు చెప్పండి? మీ దగ్గర కూర్చొని వాళ్ళు బండ్లు వేసుకొని మీ ఇళ్ళలోకి వచ్చి ప్యాంప్లెట్లు ఇచ్చి రుద్ది 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 చెప్తే, సార్ మీరు ఏం చెప్తారు సార్, మాకు ముందే తెలుసు సార్, దాటేసినామంటారు మీరు. చూడండి, హార్ట్ ఫెల్ట్ లిజనింగ్ ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. ఫస్ట్దేమో కంపాషనేట్ సీయింగ్, 0 నుంచి 100 వరకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగకండి, సార్ నాకు 51 ఇయ్యరా. మీకు తెలుసు మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే. ఓకే, అప్పుడు మీ స్టార్ట్ చేయాలనా? ఓకే ఓకే, ఈ 4 చెప్పేసి ఆపేస్తా. ఓకే ఓకే, ఎందుకంటే ఈ 4 చెప్పేస్తే కంపాషనేట్ సీయింగ్, హార్ట్ ఫెల్ట్ సెన్స్. థర్డ్ది ఇంటెన్షనల్ వెల్కమింగ్. ఏదన్నా సుస్వాగతం పలకడం నేర్చుకోవాలి మెడిటేషన్ చేసినాడు. మనకు స్వాగతం పలకడమే రాదు. స్వాగతం పలకడం రానే రాదు. పేమా చాటర్ అని ఒక బుక్ రాసింది, వెల్కమ్ ద అన్వెల్కమ్. నువ్వు దేన్ని స్వాగతించాలంటే ఏదైతే నువ్వు స్వాగతించలేవో అది స్వాగతించు, అప్పుడు నీకు తెలిసిపోతుంది నువ్వు ఎంత ధ్యానం చేసినావు. చూడండి, నువ్వు మనం పారాడాక్సికల్గా ఉన్నామా, పర్పస్కి దగ్గర ఉన్నామా, ప్రాక్టీస్ చేస్తున్నామా, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మీకు వినంగానే తెలుస్తుంది. అరే బౌన్సర్లు పడుతున్నాయి మామ, తప్పళ్ళు పడుతున్నాయి, ఏడున్నాం మామ అని అర్థమవుతుంది మీకు. ఎస్ సార్ నో అనొచ్చు, అనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే విరుద్ధ భావం అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఉంటుందా భూమి మీద? ఫోర్త్ది జాయ్ఫుల్ షేరింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జాయ్. సంతోషంగా ఉన్నారా అని అడిగినా, ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నాను. ఆనందంగా ఉన్నారు అంటే మీరు మీ పూర్ణాత్మతో ఉన్నట్టు. సంతోషంగా ఉన్నారు అంటే మీ శాలరీ ఫస్ట్కి మీ బ్యాంక్ అకౌంట్లో పడినట్టు. సంతోషానికి ఆనందానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు పత్రిజీ గారి దగ్గర అందరు గుమిగూడుతారంటే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కాబట్టి. ఎందుకు మన దగ్గరికి ఎవరు రాడా అంటే మనం ఆనందంగా ఉండము, సంతోషంగా ఉంటామేమో శాలరీ పడినప్పుడు. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఈ సంస్థ నడపాలి అంటే మన బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు 24 hours ఆనంద స్థితిలో ఉండగలవా ఉండలేవా చూసుకుంటే నువ్వు నడుపుతావు. బుద్ధుడు రాహులాకి ఫైనల్ ఏం చెప్తాడు తెలుసా? అరే వీలైతే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండడం నేర్చుకోరా బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు, టాటా అయిపోయి చనిపోతాడు. అలా కొడుకు ఏం చెప్తాడు ఫైనల్ స్టేట్మెంట్? రాహుల్, ఇఫ్ పాసిబుల్ బీ జాయ్ఫుల్, నాట్ హ్యాపీ, బీ జాయ్ఫుల్. మా ఇంట్లో మా పెట్టు పేరు అది మేము జాయ్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే వాని పేరు జాయ్ 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 అనుకుంటే అట్లన్నా మేము జాయ్ అవుతామేమో అని. లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇవే ఫోన్ కాల్స్, సార్ ఇక్కడ ఇట్లా నడుస్తుంది సార్, ఇక్కడ ఇది సార్, అది సార్, ఇది. ఫోన్ లేపుతోనేమో ఒక బాధ, ఫోన్ లేపకపోతే ఈ సీనుగాడు ఏంది పత్రిసార్ అల్లుడు మెంటల్ నా కొడుకు ఫోన్ కూడా లేపడు అంటారు. లేపితేనేమో మన తల వాళ్ళకి ఇచ్చుకోవాలి, లేపకపోతేనేమో తిట్లు. ఈ 2 నేను కాదు అని అర్థం చేసుకోవడానికి నాకు 33 సంవత్సరాలు పట్టింది. మీకేమో పత్రిసార్ అవి అటు పోతే రెడ్ కార్పెట్ వేస్తారు, డీజిల్ కొడతారు, అట్లా ఏమి ఉండవు, కూర్చుంటే తెలుస్తుంది పోస్టు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో మీ లోపల ఉన్న విరుద్ధ భావాలను మీరు జయించండి. దానికోసం ధ్యానంని ఉపయోగించుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రస్ట్. నెక్స్ట్ది గ్రేట్ఫుల్ రిసీవింగ్. ఏదన్నా తెలియని కాన్సెప్ట్ వచ్చినప్పుడు గ్రేట్ఫుల్గా రిసీవ్ చేసుకోండి. అంటే ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అంటే ఇయ్యండి 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 అని అందరిని అడుగుతాము. వాళ్ళు వచ్చి మీ సైడ్ నుంచి ఏమైనా ఇయ్యండి అన్నప్పుడు మనము రెడీగా ఉండాలి కదా. దేవ్ 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 అంటే ఇక్కడి నుంచి నువ్వేమిస్తున్నావు? ఇక్కడి నుంచి నువ్వు ఇచ్చేది కరెక్ట్గా ఉంటే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు.
మనము వీఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ రిసీవింగ్, వీఆర్ సేమ్ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనే డౌట్ ఉంది మైండ్లో, ఎప్పుడు డౌటే. ప్రజల్ని రాజకీయ నాయకులు ఎంతైతే ఆడుకుంటారో ఈ ఆధ్యాత్మిక వీళ్ళు ఇస్తారో ఇయ్యరో, వస్తారో రారో, ప్రతి దాంతో అదే డౌట్. వచ్చిండ్రా గ్రేట్ఫుల్, 10 రూపాయలు ఇచ్చిండ్రా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఆ 10 రూపాయలకి నువ్వు గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్. మనం గ్రేట్ఫుల్ లేము రిసీవ్ చేసుకోవడానికి అన్నప్పుడు వీఆర్ నాట్ నియర్ పర్పస్. అండ్ లాస్ట్ది కోఆపరేటివ్ బిల్డింగ్. ఈరోజు నేను చెప్తున్న పరస్పర సహకారము, సామూహిక దృక్పథము ఉంటేనే ఆధ్యాత్మిక సంస్థలు ముందరికెళ్తాయి. కాంపిటీషన్ ఉంటే ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేము. కోఆపరేషన్ అన్నది పెద్ద సుగుణము. ధ్యానం చేస్తే ఇప్పుడు నా బాడీలో నా హార్ట్, నా స్టమక్ కోఆపరేట్ చేస్తే నేను ఫిజికల్గా ఉంటున్నా, నా కడుపు నా హార్ట్ కోఆపరేట్ చేసుకోకపోతే నేను ఇక్కడ మాట్లాడుతానా? మళ్ళీ బేసిక్ కామన్ సెన్స్. నాకు ఈయనకు కోఆపరేషన్ లేకపోతే ఎట్లా నడుపుతానండి? ఎవరికి కోఆపరేషన్ లేదు, అంత ఉన్నదంతా కాంపిటీషన్. వీడు 24 గంటలు ధ్యానం చేస్తే వీడు 25 గంటలు ధ్యానం చేస్తాడంటాడు. 25 గంటలు ఉంటాయి ఆ రోజులో. ఇమ్మీడియట్గా బ్యానర్ వచ్చేస్తుంది 25 hours మెడిటేషన్. అరే వేర్ ఆర్ యూ పీపుల్ గోయింగ్? యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ప్రాక్టీస్, అవే ఫ్రమ్ పర్పస్ అండ్ మేకింగ్ మోర్ ఆఫ్ పారాడాక్సెస్. కోఆపరేషన్ బిల్డింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. కోఆపరేషన్ లేకపోతే చెట్టు కూడా పెరగదు. నువ్వు పోయి నీళ్ళు పోస్తే కదా పెరిగేది. ఇత్తనం వేస్తావు, నువ్వు కూర్చొని నేను వచ్చి 3 రోజుల తర్వాత నీళ్ళు పోస్తా అంటే చెట్టు పెరుగుతుందా? ప్రకృతిలో ఉన్నప్పుడు ఫస్ట్ పెరగాల్సింది ఏంటి? ఫ్యామిలీస్లో కోఆపరేషన్ ఉందా లేదా మీకు తెలియదు ఆన్సర్. మీలో మీకు కోఆపరేషన్ ఉందా లేదా మీకు తెలియదు ఆన్సర్. గంటకు ఒక మాట మాట్లాడతారు మీరు. ఆలోచించి మాట్లాడతారా, ఏదో చెప్పేద్దామని చెప్తారా? నేను పరస్పర సహకారం అని బుక్ తీస్తే ఒక్క బుక్ కూడా అమ్ముడుపోలేదు తెలుసా. పరస్పర సహకారం అండ్ సామూహిక చైతన్యం అని బుక్ తీస్తే 1000 కాపీలు కొడితే ఒక్క బుక్ అమ్ముడుపోలే. 6 నెలలు వెయిట్ చేసిన, అమ్మాయి బుక్ ఎట్లా సేల్ కదా అని ఇంకా పంచిన. అదే థర్డ్ ఐ అని పెట్టాను అనుకోండి, ఇంక మల్లికార్జున ఫోన్ చేస్తాడు, సార్ ఇంకో 2-3 వేల కాపీలు పంపించండి సార్ అని. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎంత ఎదుగుతుంటే ఈ పారాడాక్స్లు అన్నీ పెరుగుతాయి. శ్రీకృష్ణుడికి కానీ శ్రీరాముడికి కానీ ఎవరి జీవితంలో కూడా ఈ పారాడాక్స్, విరుద్ధ భావాలు అంటేనే మీ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. కష్టాలు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి, అవి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలు రావు. సో మీకు జీవితంలో ధ్యానం చేస్తే కష్టాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలా అన్నది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంటుంది కొన్ని రోజులు, దాని తర్వాత మీరు అధిగమించేస్తారు. మీరు కనుక ధ్యానంని రెగ్యులర్గా చేస్తే. ఇది అందరి ఆధ్యాత్మిక జీవితంలో ఇది పారాడాక్స్ అనేది పార్టు. ఇది మన ఆర్గనైజేషన్లో కూడా ఈ పారాడాక్సికల్ థింగ్స్ చాలా అయ్యాయి, వాటిని మనం దాటేశాము. మీరు అందరు దాటేస్తే ఈ గ్రూప్ కూడా ఈజీగా దాటేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరిలో ఉన్న విరుద్ధ భావాలను మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. మీకేం విరుద్ధంగా అనిపిస్తుంది చెప్పండి, మీకేం విరుద్ధంగా, అవన్నీ అసలు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ధ్యానం రెగ్యులర్గా చేసి ఓహో ఇది పారాడాక్సికల్గా ఉంది అన్నది మీరు అధిగమించేసారు అనుకోండి, ఈ సమూహం అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ మధుమోహన్ గారు. ఓకే, దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ టుడే. మై కాన్సెప్ట్ వాస్ పారాడాక్స్, పర్పస్, ప్రాక్టీస్. మీరు గంటలో 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెడతారా, రోజుకి ఎంత శ్వాస పెడతారో మీ ఇష్టం. బట్ ప్రాక్టీస్ అనే దాన్ని పట్టుకోండి. పర్పస్ దగ్గర అవుతుంది. పర్పస్ దగ్గర అయిందనుకోండి, మీలో ఉన్న విరుద్ధ భావాలు పోతాయి. ఆ విరుద్ధ భావాలు పోకుండా దయచేసి సూపర్ మార్కెట్లో దిగినట్టు సేతు వర్క్షాపు, రమత వర్క్షాపు, టార్కం వర్క్షాపులు అనుకుంటా ఊకే తిరగకర్రి అందరి దగ్గరికి. అక్కడ క్రౌడ్ కనబడుతుంటుంది కానీ విరుద్ధ భావాలు పెరుగుతుంటాయి. అర్థమవుతున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ విరుద్ధ భావాలను ఉండే తీరుతాయి. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఈ తెలుగులో కూడా ఉంది, దాది గారు రాసింది, తెప్పించుకొని చదవండి అందరూ. అండ్ దిస్ బుక్ షుడ్ బి దేర్ ఇన్ విరుద్ధ భావాల పవర్ ఆఫ్ పారాడాక్స్. తెలుగులో కూడా ఉంది, ఇప్పుడే చెప్పాను కదా. మన హార్ట్ఫుల్ మెడిటేషన్ వాళ్ళ సెంటర్లో దొరుకుతుంది. మల్లికార్జున దగ్గర కూడా ఉందా? మల్లికార్జున చెప్తే తెప్పిస్తాడు. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చెప్తే. తెలుగు టైటిల్ కూడా సేమ్ బెటరా, సేమ్ టైటిల్, కింద క్యాప్షన్ భలే ఉంది. లైక్ ఎందుకంటే ఆయన ఈ పుస్తకం రాసిండంటే ఈ పారాడాక్స్ని ఆయన వాళ్ళ ఆర్గనైజేషన్ ఎదుర్కొని ఉంటారు కదా, ఎదుర్కొంటే రాస్తారు. ది పవర్ ఆఫ్ పారాడాక్స్, వైరుధ్యాల నుండి నేర్చుకునే అంతర్దృష్టులు పాఠాలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆయన వస్తాడు, స్టేజ్ ఎక్కుతాడు, మనం వింటాం, కానీ ఆయన రాసిన టీచింగ్ నేను చదువుతామా? మీకు ఎప్పుడు వేరే లోకాల నుంచి వచ్చి ఆడ ఛానలింగ్ చేయాలి, ఇడి చేయాలి, 2 రోజుల్లో మళ్ళీ డల్లువని కింద పడాలి. ముందు ఈ విరుద్ధ భావాల నుంచి బయటపడదాం. మీకు క్లారిటీ వచ్చిందంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు టెన్షన్ తగ్గుతుంది. లేకపోతే ఈ స్టేజ్ ఎక్కి ఎట్లా మార్చాలా మానవాళిని, ఈ దేశాన్ని ఎట్లా మార్చాలా, ఇదే సోది సోది సోది, ఎవరిని మార్చలేడు తెలుసు. అది కూడా మనం మారుస్తామంటాము, 2 రోజులు కష్టాలు చూసేలకు అమ్మ నాత కాదురా బాబు, నేను తిరగనరా బాబు అంటాం. చూడండి, ఆ 2 విరుద్ధ భావాలు మనకి ఉన్నాయి. మళ్ళీ పత్రి గారిని ఈ 40 సంవత్సరాలు ఈ విరుద్ధ భావాలు ఆయన ఫేస్ చేసిండు అంటే 100% ఫేస్ చేసిండు. ఆ విరుద్ధ భావాల్ని అధిగమించి ఎట్లా ముందరకు నడిచాడంటే ఆయన బుక్స్ చదివిండు కాబట్టి, స్వాధ్యాయ చేసిండు కాబట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని 40 years రన్ చేయగలిగినాం అని నేను పక్క నుండి చూసిన. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓహో మన ఆర్గనైజేషన్లో నడుస్తున్న కాన్షియస్నెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఇది ఒక కొత్త పుస్తకం రావాలి. ఆ కొత్త పుస్తకం ఇచ్చి ఆ కొత్త కిక్ ఇచ్చినప్పుడు సార్ చదవటము, ఆ ఎనర్జీతో రావటము, అది ధ్యాన చక్రంలో చెప్పటము, మళ్ళీ మీరు అందరూ సార్ కాన్సెప్ట్ వినగానే ఫ్రెష్ అయిపోయింది అని మీరు వెళ్ళటము, మళ్ళీ నెక్స్ట్ ధ్యాన యజ్ఞంకి రావటము. దట్ వాజ్ అవర్ ప్యాటర్న్ ఫర్ 25 years. ఇప్పుడు పత్రి సార్ ఉండింటే నేను ఈ బుక్ ఆయన చేతిలో పెట్టేవాడిని. సార్ ఇది ఆయన వచ్చి మిమ్మల్ని అందరూ ఉతికేటోడు, మీరు ఈ బుక్ చదవకపోతే వేస్ట్ అనగానే మా సార్ చెప్పిండని కొనేస్తారు. ఇప్పుడు నేను అట్లా అనలేను మిమ్మల్ని, ఈ బుక్ ఉంది అని చెప్పేవరకే నేను అర్థమవుతున్నా. ఈ కొత్తదనంలో వచ్చే ఆధ్యాత్మిక సూత్రాలను పట్టుకోకపోతే సాచురేట్ అయిపోతాం. అర్థమవుతున్నా. ఒకటే స్వీట్ని ఎన్ని రోజులు తింటారు చెప్పండి మీరు? తింటారా? జిలేబీ 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 జిలేబీని తింటూ ఉంటారా? ఇది కూడా మైసూర్ పాక్ కావాలంటే ఆయనకు మైసూర్ పాక్ తిని 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 మళ్ళీ మైసూర్ పాక్ వద్దంటావు. అట్లా పబ్లిక్కి లేటెస్ట్ సింప్లిఫైడ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి ఒక టీచరు ఎంత సమయం పెడతాడో నేను దగ్గరుండి చూసా. 60-70 hours సార్ చదివితే ఆ చదివిన 300 పేజీల నుంచి ఒక 3 పేజీలు తయారు చేసుకొని ఆ 3 పేజీలని సరళమైన వాక్యంలో పెట్టి మీకు అందింపజేస్తే ఆయనకు ధ్యాన చక్రం కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చిన పుస్తకాలు నెక్స్ట్ ఇయర్ ఇవ్వకూడదు, దానికన్నా సింపుల్ వర్షన్ పుస్తకాలు తేవాలి. చూడండి ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో ఒక టీచర్ యొక్క జాబు. ఎట్లయిపోతుందంటే అవలీలగా సార్ వస్తున్నారు, చెప్పేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పోతున్నారు, దాని వెనక ఎంత కృషి ఉంటుంది. ఆ కృషి మనల్ని కాపాడుతుంది ఈ పిరమిడ్ సొసైటీని. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్పిరిచువల్ లేబర్. ఇప్పుడు ఇంత కష్టపడి కట్టారు, కట్టిన ఇటుక చేసిన వాళ్ళ లేబర్ అందరికీ గ్రేట్ఫుల్ ఉండాలి, అవునా కాదా? మళ్ళా దట్ ఈస్ వాట్ ఈస్ గ్రేట్ఫుల్ లిజనింగ్ ఈజ్. ఆలోచించండి, మీలో ఉన్న విరుద్ధ భావాలు దాటేస్తే కనుక ఇక్కడ క్లాసెస్ తగ్గుతాయి, సాధన పెరుగుతుంది. లేకపోతే మిమ్మల్ని ఎట్లా ట్యూన్ చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. ఫండమెంటల్ కాన్సెప్ట్ పారాడాక్స్, విరుద్ధ భావాలు మనల్లోనే ఉన్నాయి. మనకు ఎందుకు వినపడుతున్నాయి, ఎందుకు విరుద్ధ భావాలను దాటలేకపోతున్నాము? జవాబు మీ దగ్గర నుంచి వచ్చిందనుకోండి, ఎంత టైం సేవ్ అవుతుంది చూడండి. వి బికమ్ సో ఎకనామికల్. ఈవెన్ డిజిటల్ మీడియాలో మీకు తెలుస్తుంది ఎవడెవడు ఏ విరుద్ధ భావం మీకు చెప్తున్నాడో టీచింగ్ అని. చూడండి, మీ మైండ్ కన్ఫ్యూజన్ పోతుందా, క్లారిటీ సైడ్ పోతుందా? మళ్ళా థ్యాంక్ యూ. వద్దు టైం లేదు, విరుద్ధంగా చేస్తున్నాం మేము. ఓకే బాయ్.